గుర్తును గుర్తుంచుకో. వల్లభదాస్ జానయ్య గారి బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. తిమ్మాపురం గ్రామ ప్రజలకి, ప్రతి ఓటర్స్కి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి వందనాలు. అదేవిధంగా నేను 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పొయ్యి. నేను వల్లభదాస్ జానయ్య బహుజన బిడ్డ, మంచి వ్యక్తి. ఈయనకి సపోర్ట్ చేసి బ్యాట్ గుర్తు ఈయనకి మన గ్రామ ప్రజలందరూ కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఉండి ఒక ఏదైనా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి తప్పించి, కానీ డబ్బుకు మందుకు లోబడి మనం ఎప్పుడైనా నాయకుని ఎన్నుకోవద్దు. మనం గ్రామ అభివృద్ధి కావాలంటే ఎప్పుడు పిలిచినా కూడా మన ఊళ్ళో కూడా ఎల్లవెల్ల ఇక్కడనే ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా అన్న తమ్ముడు అని పరిచయంతో ఎన్నుకొని తిరిగే వ్యక్తి మన బహుజన బిడ్డ, మన వల్లభదాస్ జానయ్య గారి బ్యాట్ గుర్తుకి ఓడేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. తిమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వల్లభదాస్ జానయ్య నేను అభ్యర్థిగా పోటీ చేశాను. ఈ గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రతి సమస్యలను కూడా నాదిగా తీసుకొని అవినీతి లేకుండా గ్రామాన్ని ముందుకు నడిపిస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ సమస్య ఉన్నా సరే, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డు సమస్య కానీ, ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరిగినాయని తెలిసింది. రేషన్ కార్డు విషయంలో అవకతవకలు జరిగినాయని తెలిసింది. అన్ని రకాలుగా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు సహకారం సమాజ సేవ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బహుజన బిడ్డగా నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఊర్లో ప్రధానమైన సమస్యలు ఏంటండి? కోళ్ల ఫారం విషయంలో బాగా ఈగలు, దోమలు వస్తున్నాయి. దాన్ని కూడా వాళ్ళు ఏం లెక్క చేయకుండా ఎన్నో రకాలుగా ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. వాటిని అన్నిటిని కూడా అరికట్టడానికి నేను ముందడుగేస్తాను. నా వెనక మీరుంటే ఏ సమస్యలైనా తీర్చడానికి నేను చేస్తాను. ఇక మురికాల విషయానికి వచ్చేస్తే, మురికాలు తీయడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. మురికాలు అన్నీ కూడా తీపిచ్చి దోమ లేకుండా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే కర్తవ్యంగా నేను చేస్తాను. ఇండ్ల విషయంలో అవకతవకలు జరిగినాయి. అవకతవకలు కూడా అన్నిటి కూడా ఉన్నోనికే ఇచ్చిరు, లేనోనికి ఇవ్వకుండా, అందుకోసమే అవి కూడా ఎలాంటిది ఏం జరగకుండా నేను ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తానని తిమ్మాపురం ప్రజలకు తెలియజేస్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు జరగకుండా, ఎలాంటివి జరగకుండా ప్రతి బజార్కు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దాన్ని దొంగతనాలు అరికట్టడానికి నేను సహకరిస్తానని కోరుకుంటున్నాను. ఊళ్ళో గ్రంథాలయం కూడా లేదు. ఆ గ్రంథాలయాన్ని కూడా నిర్మించుకోవడానికి, ఆట స్థలాలు లేవు, ఆట స్థలాలు నిర్మించుకోవడానికి నేను నా వంతు సహకారంగా నేను ముందుకుండి నడిపిస్తాను. కంపల్సరీగా అన్ని పనులు గ్రామంలో అభివృద్ధి జరగడానికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీ కాలనీలో కమిటీలు కూడా నిర్మించాలని కోరిక, అది కూడా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంబేద్కర్ బొమ్మ దగ్గర ఇంతవరకు కూడా దాని వాల్ లేదు, సైడ్ వాల్ లేదు. దాన్ని కూడా కట్టించి ఇంతవరకు ఓపెన్ కాలేదు. దాన్ని కూడా వచ్చే నెల జనవరిలో ఓపెన్ చేసుకుంటానని కోరుకుంటున్నాను. ఇప్పటిదానికి ఉన్నదానికంటే అన్ని రకాలుగా మంచిగా చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. దానికోసం మీరు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సాములు. నేను తిమ్మాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా యొక్క హామీ ఏంటంటే, వార్డులో జరిగేటటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే, ఈవెన్ మురికాల సమస్యలు కానీ, ఏమైనా పంచాయతీ సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను వాటిని పరిష్కరించే విధంగా నేను ముందుకొచ్చాను. నా యొక్క గుర్తు గౌను గుర్తు. నేను సర్పంచ్ వి జానయ్య గారి సపోర్టర్గా ఉన్నాను. బ్యాట్ గుర్తుకు మరియు అదేవిధంగా గౌను గుర్తుకు కూడా ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో జరిగినటువంటి ప్రజా సమస్యలపై, గ్రామంలో జరిగినటువంటి ఇంధన సమస్య కానీ, నీటి సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన గ్రామంలో అతి సమీపంలో ఉన్నటువంటి కోళ్ల ఫారం సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. వర్షాకాలంలో దోమల బెడద, ఈగల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది. మీ యొక్క సమస్యను కూడా మేము కార్యదర్శి గారి దగ్గరికి చేరవేర్చాము. తను కూడా హామీ ఇచ్చాడు, కానీ హామీకరంగానే ఉన్నది, కానీ అలాంటి సమస్యలు కూడా పరిష్కారంలోకి ఇంతవరకు రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, గ్రామంలో
కొంతమంది వర్గం వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేసుకుంటూ కొంతమందిని అనదొక్కాలనే ఆలోచనతోనే గ్రూప్ మీటింగ్లు ఏర్పరచుకొని బలహీన వర్గాలందరినీ కూడా తొక్కే విధంగా చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చాయి. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి. అవి మేము ఇప్పుడు వెళ్ళబెట్టి మా ఆలోచన అయితే లేదు. కానీ ఇవన్నీ పునరావృతం కాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము. అదేవిధంగా నీటి సమస్యలు, కొన్ని వార్డులకి నీటి సమస్య అనేది చాలా ఉన్నది. అవన్నీ కూడా అరికట్టే విధంగా మేము ముందుకెళ్తాము. గ్రంథాలయ సమస్య ఉన్నది. గ్రంథాలయంలో చాలామంది డిగ్రీ నుంచి పీజీ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని ఆ గ్రంథాలయంలో ఇట్లాంటి పోటీ పరీక్షలలో పాల్గొని చదువుకునేందుకు వీలు లేకుండా ఉన్నది. ఇవన్నీ కూడా చదువుకునేటట్టుగా కల్పించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే గ్రామంలో గతగా 2-3 సార్లు బంగారం దొంగతనాలు జరిగినాయి. దీనికి చాలా వరకు అరికట్టే విధంగా ప్రతి గ్రామంలో సెంటర్లలో ఊరి చివరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క సహకారం ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటట్టుగా మేము పనిచేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మాకు సహకరించి ఈ యొక్క గ్రామం యొక్క అభివృద్ధిలో భాగంగా మీరు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్. అదేవిధంగా ఇక్కడ ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. మురికాల సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి, కానీ ఏం అభివృద్ధి పింఛన్లు పెడుతున్నారు, రూపాయలు పెట్టలేదు. చాలా ఉన్నాయి. నిరుద్యోగులు 2000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత చాలా పట్టుకుంటే పోతే బొచ్చాడు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఏదన్నా అభివృద్ధి కావాలి. ఎలక్షన్ బ్యాకే పెట్టాలి, 1 year 1.5 year పెట్టి ఇక్కడ వారు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాలలో మనకి చాలా ఉంది కాబట్టి వేస్తారు. అదే విధంగా తెలంగాణ తీసుకోపోయి ఇందిరమ్మ రాజీవ్ గాంధీ సీరియల్ అని ఆమె తెలంగాణ సొమ్ము, మన తెలంగాణ పేరు పెట్టకుండా తెలంగాణ తల్లిని కూడా అవమానించారు. అదేవిధంగా మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా కోళ్ళ ఫామ్కి చాలా సపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా ఈగలు దోమలు ఇస్తారు. ఇంతవరకు 1.5 years అవుతుంది. గ్రామం కూడా పెట్టలేదు. మురికాలను లేవు. ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్లు మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వచ్చాయి. ఈరోజు అవి పట్టించుకునే దిక్కు కూడా లేదు. అదేవిధంగా ప్రతి సమస్య చాలా ఉన్నాయి. అదేవిధంగా మన జానయ్య గారు బ్యాట్ గుర్తు మీద ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే మన ఊరు చాలా బాగుపడుతుంది. విధంగా మీరు అందరూ ఆలుకోండి. వచ్చేటప్పుడు ఎవరు ఎట్లాంటి వ్యక్తి అర్థం చేసుకొనిస్తే మనం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది, అందరూ మనం ఉంటుంది. స్కూల్లో అయినా విద్యార్థులైనా కూడా మంచిగా ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా, ఏదైనా అవసరం వచ్చినా కూడా సపోర్ట్ చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతాం.